సరే అన్నిటికున్న కలుపుకొని తీసుకెళ్ళి మరి అన్నగారి మరి ఆయన ఏదైతే ఈ పదవి మాకు మాకు ఇచ్చిండో ఈ పదవిని మరి ఏదైతే దుర్వినియోగం చేసుకోకుండా అందరికీ సమానంగా మరి వారి కుటుంబాలకు మరి గవర్నమెంట్ ఇచ్చిన ఏ కార్యక్రమాలైనా ఏ అభివృద్ధి అయినా మరి గవర్నమెంట్ ఇచ్చిన ఏదైతే లోన్స్ కానీ ఇంకేదైనా కానీ వాళ్ళకు సంబంధించిన అన్నీ కూడా మరి నేను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం నాయకత్వంలో మరి నేను చాలా చక్కగా మరి నాకు ఇచ్చిన ఈ బాధ్యతలను కూడా నేను చక్కగా నిర్వహించి మరి అన్నగారికి మంచి పేరు తీసుకొని వస్తేనే కానీ మరి ముందు కూడా మాకు ఎటువంటి ఏదన్నా మరి మేము మంచిగా చేస్తేనే కానీ ముందుకు మాకు ఇంకో మెట్టిక్కిచ్చే అవకాశం కూడా మాకు కలిగిస్తాడు. మరి తప్పనిసరిగా కూడా అన్నగారు ఆ చేతులతోటి మేము ఈ 36 కులాలని కాకుండా ఇంకెన్ని ఈ కులాలలో యాడ్ చేసిన అన్ని కులాలకు కూడా న్యాయం ఖచ్చితంగా చేసుకుంటూ పోతామని చెప్పేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మరి ఈరోజు ఇంతకుముందు ఏదైతే ప్రభుత్వాలు ఉండేనో మరి ఈ కులానికి ఈ సంఘానికి మరి ఎటువంటి న్యాయం చేయలేదు. కాబట్టి మరి మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కులాలు చాలా వెనుకబడి అన్ని రకాల వెనుకబడి ఉన్నారు. ఎడ్యుకేషన్లో కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి, చదువుకోనికి అవకాశం లేకుండా ఎక్కడెక్కడ వెనుకబడి ఉన్నారు. కాబట్టి ఆయన ఈ కులాలను గమనించి మరి ఇదొక పదవి ఆయన మాకు మా భారం పెట్టినందుకు మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయనకు మనస్ఫూర్తిగా మరి మాకు మరి పదవి పెట్టి మాకు కట్టబెట్టినందుకు మరి మంచి న్యాయమైన పని చేసి మరి మాకు ఎటువంటి మా నాయకునికి ఎటువంటి కూడా మరి లోతు లేకుండా మరి ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా కూడా నేను డెవలప్ చేసి మరి నా యొక్క పట్టుదలని అన్నగారికి వినవించుకొని మరి ఆయన మరి నాకు ఈ పదవి ఇచ్చినందుకు అన్ని రకాల కూడా ఆయన అందరికీ కూడా సమానంగా మరి ముందుకు తీసుకెళ్ళిన ఘనత కూడా అన్నగారి దగ్గర తీసుకెళ్ళి మరి అటువంటి కార్యక్రమాలు కూడా ప్రతిసారి కూడా మాకైతే మరి బడ్జెట్ ఏమున్నదో తెలియదు. మరి మా నాయకుడు 100% కూడా ఈ సంఘానికి చాలా మటుకు బడ్జెట్ ఇచ్చేసి చాలా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన ఈ పదవి మాకు అప్పచెప్పినందుకు